రైట్, మనతో పాటు కాకినాడ రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు నవీన్ రాజ్. నవీన్ రాజ్, చెప్పండి, గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లలో మిగిలిన స్థలాలను పేదలకు కేటాయించేందుకు ప్రభుత్వం జీవో తెచ్చింది కదా, దీనిపై లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే ఈ 30,000 మందికి పట్టాలు సిద్ధం చేసే ప్రక్రియలో అధికారులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నారు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి అయితే అందరికీ ఇల్లు అనే పథకాన్ని అయితే కనుక ప్రారంభించింది. దీనికి సంబంధించి కూడా ఇది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడిచినా కూడా ఎవరికి కూడా ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కూడా వచ్చిన పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక పక్క నుంచి చూస్తే కనుక నిధుల కొరత, మరోవైపు చూస్తే ప్రభుత్వ భూములు కూడా లేకపోవడం కారణంగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అందరికీ ఇళ్ల పథకంలో అయితే కనుక ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ గత వైసీపీ ప్రభుత్వం అయితే కనుక సేకరించిన భూములు కావచ్చు, వేసిన లేఅవుట్లు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న ప్రజలకైతే కనుక కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అయితే 3 రోజుల క్రితం అయితే కనుక ఒక జియోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇటు జగనన్న లేఅవుట్ సంబంధించి అయితే కనుక సేకరించిన భూముల్లో ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అయితే కనుక 3 రోజుల క్రితం అయితే జియో అయితే రిలీజ్ చేసిన పరిస్థితి. అంటే లక్షల కోట్ల రూపాయలు కూడా ఈ పథకానికి సంబంధించి అవసరమయ్యే పరిస్థితుల్లో అయితే కనుక ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక ఈ కాకినాడ జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వాలు అయితే 607 లేఅవుట్లను అయితే కనుక వేసిన పరిస్థితి ఉంది. దీనిలో కేవలం 305 లేఅవుట్లో మాత్రం ఇళ్ల స్థలాలు అయితే కట్టిన పరిస్థితి. ఇంకా సగం లేఅవుట్లలో అయితే ఇల్లు కూడా కట్టిన పరిస్థితులు అయితే లేవు. దీంతో సుమారు అక్కడున్న అంటే పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్ల స్థలాలు ఇవ్వడానికి అయితే కనుక గత ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దాన్ని కొనసాగింపుగా కూటమి ప్రభుత్వం కూడా ఈ 3 సెంట్లు 2 సెంట్లు కూడా ఇవ్వడానికి అయితే సిద్ధపడింది. దీంతో ఏదైతే జగనన్న లేఅవుట్ కాలనీలో చూస్తే కనుక సుమారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారు 4,500 మందికి ఈ స్థలాలు అయితే కనుక సిద్ధంగా ఉన్నాయి. పేదలు అంగీకరిస్తే కనుక ఈ పేదలకి ఈ 4 స్థలాలు కూడా ఇవ్వడానికి అయితే సిద్ధపడుతుందని చెప్పొచ్చు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దరఖాస్తులు అయితే సుమారు కాకినాడ జిల్లాలో 50,000 వరకు వస్తే అందులో 30,500 మందికి మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అంగీకరిస్తూ వాటిని కూడా ఓకే చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరందరూ అంగీకరిస్తే కనుక ఈ జగనన్న లేఅవుట్ కాలనీలో ఈ 4,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేయడానికి అయితే కనుక ఇప్పటికే మండలాల వారీగా కూడా కసరత్తులు ప్రారంభించిన పరిస్థితి ఉంది. కావ్య. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.